జాతీయ బాలల దినోత్సవం. ఈ కార్యక్రమము మన పాఠశాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థుల మధ్య జరుపుకోవడం అనేది ఉదాహరణ. మరి ఈ సందర్భంగా మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ముందుగా మన ప్రియతమ నాయకులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల అంకులు చేయవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా నా తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మిళితం కావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమం మీ కార్యక్రమం, ఆశాంతం మీరు చాలా డిసిప్లైన్గా ఉండాలి. ఇది పిల్లల దినోత్సవం కాబట్టి మీరే జరపవలసిన కార్యక్రమం. అందుకు మీరు జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఇప్పుడు మన నెహ్రూ చిత్రపటానికి పూలమాలంకృతం చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరుతున్నాను. అతను సహకరించవలసిందిగా సీనియర్ ఉపాధ్యాయులు కూడా అందులో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా వచ్చి అక్కడ పెట్టిన పారిజాత పుష్పాలని సమర్పించి నమస్కారాంజలిని తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే మిగతా ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా రండి. జైల్లో నుండే ఇందిరాకి లెటర్స్ రాస్తూ ఆ విధంగా పిల్లల్ని సంరక్షించారు. తరువాత స్వతంత్రం వచ్చాక మొదటి ప్రధానిగా అయ్యారు. మరి పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లలంటే అందరూ ఇష్టపడతారు. పిల్లలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు పిశాచీలు ఇష్టపడరు, కానీ పిల్లలన్నీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా ఎక్కడైనా చూసాను, చిన్నపిల్లలు కనిపిస్తే వెంటనే వాళ్ళు చూసి నవ్వుతుంటారు. అది సహజం. అది పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మరి అందరూ ఇష్టపడినప్పుడు కూడా నెహ్రూ గారు ఏమంటే, నేను నా కుటుంబంతో గడపలేకపోయాను, పిల్లలతో గడపలేకపోయాను ఇందిరా ప్రియదర్శినితో, అందువలన నా జన్మదినాన్ని పిల్లల దినోత్సవంగా బాలల దినోత్సవంగా జరుపుకొని అతనే కోరున్నారు. అలాగే అతను ఎక్కడ పర్యటనకు వెళ్ళినా తప్పనిసరిగా స్కూల్ పిల్లల్ని అక్కడ సమీకరించి వాళ్ళ మధ్యన కొద్దిసేపు గడపడం అనేది జరుగుతూ ఉండేది. అతనికి పిల్లలంటే అంత మక్కువ. ఆ సందర్భంగానే మన నవంబర్ 14ని నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని జాతీయ బాలల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని పిల్లల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే మేము ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. పిల్లల్ని దేశ నాయకులుగా వేషధారణలో చేయడానికి, అలాగే పాటలు ఇంకా మిగతా క్విజ్ కార్యక్రమాలు చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఆటలు ఆడిద్దాం అనుకున్నాం. కానీ పరీక్ష షెడ్యూల్ ఉండడం వల్ల వాటినన్నింటినీ మానుకున్నాం. అయితే సడన్గా నిన్న సాయంకాలం మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ లేదు, జాతీయ బాలల దినోత్సవం జరపండి అని చెప్పడం వల్ల హడావుడిగా చేయాల్సి వచ్చింది. దినోత్సవం గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం. బాలల దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు, గౌరవ ప్రధానోపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ బాలల దినోత్సవం సందర్భంగా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ ప్రాంతంలో ఆయన జన్మించడం అనే ఈయన యొక్క తెలివితేటలు, ఈయన యొక్క సహనము, ఈయన యొక్క ప్రవర్తన ఆయన కనుసన్నలలో చూసి రేపు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ప్రధానమంత్రిగా మీరే ఉంటారని ఆయనకు అప్పుడే చెప్పడం జరిగింది. అంటే ముందుగానే భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనేది కన్ఫర్మ్ చేశారు మహాత్మా గాంధీ గారు. దాంతో పాటుగానే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది.
మొదటి ప్రధానమంత్రి ఆయననే. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ ఒక బెల్ల కొడితే ఒకసారి బెల్ల కొట్టారంటే 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరు ఎన్ని బెల్లలు కొడతారు, ఎంత డబ్బు ఇస్తారో రేపు మీ తల్లిదండ్రులు కడిగి వాళ్ళని బాగు చేద్దామన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి మరి నాన్నగారు ఇవ్వాలంట, నేను ఎన్ని దెబ్బలు కొట్టాలన్నారు. అయితే మోతీలాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే, నీకు నచ్చినంతసేపు కొట్టు, వాళ్ళు ఎంత లెక్కెట్టుకుంటారో లెక్కెట్టుకోండి, అన్ని డబ్బులు ఇద్దామన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆగర్భ శ్రీమంతుడు, అంటే డబ్బు మీద పుట్టిన మనిషి ఆయన. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఆ ఇంటి పేరు నెహ్రూ అనేది లేదు వాళ్ళకి. మరి వాళ్ళ ఇల్లు అనేది అలహాబాద్లో ఒక నది ఒడ్డున ఉంది. ఆ నది అంటే హిందీలో నెహర్, నెహర్ అంటే నది, కాలువ. ఆ కాలువ ఒడ్డున ఉంది. ఆ కాలువ ఒడ్డున ఉండటం వలన వాళ్ళకి నెహర్, నెహర్ అంటే నెహ్రూ అనే పేరు వచ్చింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అని. Look color.